హలో అండి, స్వరూప వరల్డ్. ఈరోజు చాలా సింపుల్గా మిక్చర్ తయారు చేసుకుందాం. పల్లీలు, పుట్నాలు, అటుకులు, జొన్న అటుకులు వీటితో మనం మిక్చర్ చేసుకుందాం. ఈ మిక్చర్ ఈజీగా కొద్ది సమయంలోనే చేసుకోవచ్చు. తినడానికి కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటుంది. ముందు స్టవ్ ఆన్ చేసి కళాయిలో నూనె వేడి చేయాలి. మొదట పల్లీలు వేపుకుందాం. పల్లీలు డైరెక్ట్గా వేపకుండా జల్లెడలో వేపుకోవాలి. వేగాక తీయడానికి సులభంగా ఉంటుంది. నూనె కూడా పాడవకుండా ఉంటుంది. మాడకుండా అన్ని పల్లీలు వేగేలా కలుపుతూ ఉండాలి. ఇలా వేగాక వీటిని వేరే జల్లెడలో వేసుకుందాం. తరువాత పుట్నాలు వేపి జల్లెడలో వేసుకోవాలి. ఇప్పుడు అటుకులు, మొక్కజొన్న అటుకులు వేపి వీటిని కూడా జల్లెడలో వేసుకుందాం. తరువాత కరివేపాకు, ఎండుమిర్చి వేగాక తురిమిన ఎల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఇలా తయారైన మిక్చర్లో 1.5 స్పూను ఎల్లిపాయ కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు ఇవన్నీ మిక్చర్ వేడిగా ఉన్నప్పుడే వేసి కలపాలి. ఇవన్నీ బాగా కలిపి సర్వింగ్ బౌల్లో వేసుకుందాం. క్రిస్పీగా టేస్టీగా ఉండే మిక్చర్ రెడీ అయిందండి. ఈ మిక్చర్ బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకుంటే 2-3 వారాల పాటు తాజాగా ఉంటుంది. స్నాక్స్గా ఎప్పుడంటే అప్పుడు కరకరలాడే మిక్చర్ తినొచ్చు.